ఒకానొకప్పుడు ఒక గ్రామంలో రవీంద్ర, భారతి అని ఇద్దరు భార్యాభర్తలు నివసిస్తూ ఉండేవారు. వారికి గీత, లత అనే ఇద్దరు అందమైన అమ్మాయిలున్నారు. రవీంద్ర తన సొంత పొలంలో వ్యవసాయం చేసుకుంటూ వచ్చిన డబ్బులతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు. రవీంద్ర చాలా మంచివాడు మరియు ఏ విషయంలో అయినా తొందరపడకుండా ఆలోచించి తెలివిగా వ్యవహరిస్తూ ఉండేవాడు. ప్రతి సంవత్సరం పంటలు బాగా పండుతూ ఉండడం వలన ఏ లోటు లేకుండా అతని కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక సంవత్సరం అనుకోకుండా గాలి, వర్షం ఆగకుండా కొన్ని రోజుల పాటు కురవడంతో అతని పొలం అంతా పాడైపోతుంది. పంట అంతా పాడైపోవడం వలన తనకి ఇల్లు గడవటమే చాలా కష్టంగా ఉండేది. ఈసారి వేసిన పంటైనా సరిగ్గా పండితే బాగుండు, లేకపోతే నా కుటుంబాన్ని పోషించుకోలేను అని అనుకుని మళ్ళీ పంటను వేస్తాడు. ఆ పంట మీదే ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. కానీ కొన్ని రోజులకే మళ్ళీ ఆగకుండా వర్షాలు పడటంతో మళ్ళీ పంటంతా పాడైపోతుంది. అలా వరుసగా 2 సంవత్సరాల పాటు వేసిన పంటంతా పాడైపోతుంది. ఒకరోజు పాడైపోయిన పంటని చూసి బాధపడుతూ పొలంలోనే కూర్చుండిపోతాడు. అతని పక్క పొలంలో వ్యవసాయం చేస్తూ ఉండే గిరి అనే అతను రవీంద్రాని చూసి అతని దగ్గరికి వస్తాడు. రవీంద్ర, ఏంటలా ఉన్నావు? ఏం లేదురా, నేను ఉదయం నుంచి నిన్ను గమనిస్తూ ఉన్నాను. దేని గురించో చాలా బాధపడుతున్నావు. నాతో ఏమన్నా చెప్పకూడదా ఏంటి? అదేం లేదు గిరి, పొలం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఈ పొలంకే ఖర్చు పెట్టేశాను. అందుకే ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియక ఆలోచిస్తూ ఇక్కడే కూర్చుండిపోయాను. అయ్యో, బాధపడుకు రవీంద్ర. చాలా సమయం అవుతుంది కదా, 10 ఇంటికి వెళ్దాం. అలా ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తూ ఉండగా ఒక వలలో చిలుక చిక్కుకొని ఉండడం రవీంద్ర చూస్తాడు. రవీంద్ర దాని దగ్గరకు వెళ్లి ఆ చిలకను వలల నుంచి తీసి పైకి విసిరేస్తాడు. వెంటనే ఆ చిలక దేవతలా మారిపోతుంది. రవీంద్ర, గిరి ఇద్దరు దేవతని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. చిలుకలా ఉన్న మీరు దేవతలా ఎలా మారారు? నేను నా అహంకార బుద్ధితో ప్రవర్తిస్తూ ఉండడం చూసిన మా తండ్రి నన్నిలా చిలకలా మార్చేశారు. నేను ఆపదలో ఉండగా నా మీద జాలిపడి ఎవరైనా నాకు సహాయం చేస్తే అప్పుడు నేను మళ్ళీ నా పూర్వ రూపంలోకి మారిపోతాను. ఇప్పటికీ మీరు నాకు సహాయం చేశారు. అందువల్ల మీ ఇద్దరికి ఏం కావాలో కోరుకోండి. మీరేం అడిగినా నేను తప్పకుండా దాన్ని ప్రసాదిస్తాను. అమ్మా, 2 సంవత్సరాలుగా మేం వేసిన పంట వర్షానికి పాడైపోయింది. నా పొలం అంతా బంగారంగా మారాలి అని తన తొందరపాటుతనం వలన ఆలోచించకుండా దేవతని కోరిక కోరుకుంటాడు. నువ్వు కూడా నీకేం కావాలో కోరుకో రవీంద్ర. నేను గిరిలాగా తొందరపడకుండా ఆలోచించాలి. నా పొలం బంగారంలా పండితే నాకదే చాలు. నా కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఏం మాట్లాడకుండా ఏం ఆలోచిస్తున్నావు? నా పొలమంతా వర్షాలకి పాడైపోయిందమ్మా. నా పొలం మళ్ళీ తిరిగి బంగారంలా పండితే నాకు ఎలాంటి కష్టాలు ఉండవు. సరే, మీ ఇద్దరి కోరికలు నేను ప్రసాదిస్తాను అని చెప్పి దేవత అక్కడి నుంచి మాయమైపోతుంది. రవీంద్ర, రవీంద్ర, పొలం బంగారంగా పండిందేమో ఒకసారి వెళ్ళి చూద్దాం రా. సరే సరే, పదగిరి. రవీంద్ర, గిరి ఇద్దరు కలిసి మళ్ళీ పొలం దగ్గరికి వెళ్తారు. దూరం నుంచి గిరి పొలం బంగారంగా మెరుస్తూ ఉండడం గమనిస్తాడు. వెంటనే గిరి తన పొలం దగ్గరికి వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే పొలం అంతా బంగారంలా మెరుస్తూ కనపడుతుంది. దాంతో అతను చాలా సంతోషపడతాడు. నా పొలం బంగారంగా మారింది. నేను ఇక బాధపడకుండా చాలా సంతోషంగా జీవించొచ్చు అని సంతోషంగా పొలంలోకి వెళ్లి చూస్తే ఇసుక కూడా బంగారంలాగా మెరుస్తూ ఉంటుంది. హా, ఇదేంటి?
ఇసుక కూడా బంగారంలా మెరుస్తుంది అని అనుకొని ఇసుకని పట్టుకొని చూస్తాడు. ఇసుక చాలా గట్టిగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినా ఇసుకని చేతితో పట్టుకోలేకపోతాడు. ఈ ఇసుక ఏంటి ఇంత గట్టిగా ఉంది? ఈ ఇసుకలో నుంచి నేను పంటని బయటికి తీయగలనా? రవీంద్ర అని వరి మొక్కని పట్టుకొని పైకి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వరి కూడా గట్టిగా ఉంది. ఎంత ప్రయత్నించినా పీకడానికి రావట్లేదు. అయ్యయ్యో, పొలం అంతా బంగారంలా పండాలని కోరుకుంటే ఈ విధంగా పొలం అంతా నిజం బంగారంలా మారిపోయింది. ఈ పొలం ఇప్పుడు దేనికి పనికిరాదు, నాకు ఏ విధంగా ఉపయోగపడదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని బాధపడుతూ ఉంటాడు. రవీంద్ర పొలం కూడా ఇలానే ఉంటుందా ఏంటి? రవీంద్ర, నీ పొలం దగ్గరికి ఒకసారి వెళ్ళి చూద్దారా? సరే రాగిరి. అక్కడి నుంచి ఇద్దరు కలిసి రవీంద్ర పొలం దగ్గరికి వెళ్తారు. రవీంద్ర పొలం అంతా పచ్చగా ఉంది. గాలికి అటూ ఇటూ కదులుతూ ఉంటుంది. గిరి అనుమానంగా పొలంలోకి వెళ్లి వరి మొక్కని పట్టుకొని పైకి లాగుతాడు. వెంటనే వరి మొక్క పైకి వస్తుంది. దాంతో బాధపడుతూ రవీంద్ర దగ్గరికి వస్తాడు. గిరి, నా పొలం చూసి ఎందుకు బాధపడుతున్నావు? ఆ దేవత నన్ను మోసం చేసింది. నువ్వు నేను ఒకటే కోరుకున్నాము, కానీ నా పొలం మాత్రం నిజం బంగారంగా మారిపోయింది. పాడైపోయి ఉన్న నీ పొలం మాత్రం మళ్ళీ మంచిగా మారింది అని కోపంగా దేవతని నిందిస్తూ ఉంటాడు. మళ్ళీ దేవత ప్రత్యక్షమవుతుంది. గిరి, ఎందుకు నన్ను నిందిస్తున్నావు? నువ్వు నీ పొలం బంగారంగా మారాలని కోరుకున్న విధంగానే నీ పొలం బంగారంగా మారింది. రవీంద్ర తన పొలం బంగారంగా పండాలని కోరుకున్నాడు కాబట్టి తన పొలం మంచిగా మారింది అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది. అయ్యో, నేను నా తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం వలన ఇలా జరిగిందా అని అనుకొని బాధపడుతూ ఉంటాడు. ఎందుకు బాధపడుతున్నావు గిరి? బాధపడకు. నా పొలం బాగా పండుతుంది కదా, ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులను ఇద్దరం సమానంగా తీసుకుందాము. రవీంద్ర, నేను నీ స్థానంలో ఉంటే ఇలా ఆలోచించేవాడినే కాదు. నేను ఎక్కువ ఆశపడి పొలం బంగారంలా పండాలని కోరుకోవాల్సింది పోయి పొలమంతా బంగారంగా మారాలని కోరుకున్నాను. తొందరపాటు వలన ప్రయోజనం లేని నిర్ణయాలు తీసుకుంటాము అని అర్థమైంది. ఇక నుంచి ఏ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోను. కొన్ని నెలల్లో రవీంద్ర పంట బంగారంలా పండి పంట చేతికి వస్తుంది. ఆ పంటని బజార్లో అమ్ముతాడు. రవీంద్ర గిరికి మాట ఇచ్చినట్లే వచ్చిన డబ్బుల్లో సగం అతనికిస్తాడు. వచ్చిన డబ్బులతో రవీంద్ర, గిరి ఇద్దరు చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఈ కథ నుంచి తెలుసుకున్న నీతేంటి? ఏ విషయంలో అయినా తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు.